హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా స్టూడెంట్స్లలో చూసినట్లయితే మీరు ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ సూసైడ్ రేట్లు పెరిగిపోయినాయి అండ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఇంకోటి పెరుగుతూ వచ్చాయి. దాంట్లో ఎస్పెషల్లీ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లవ్ ఫెయిల్. దట్టు ఏంటంటే 7th నుంచి 10th క్లాస్ కల్లానే వాళ్ళకి లవ్లు అయిపోవడం, లవ్ బ్రేకప్లు అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో చాలా రకాలుగా అనిపిస్తుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చూడు ప్రవీణ్, ఇప్పుడు యూత్ ఎట్లున్నారంటే పిల్లలు ఆ ఏజ్ అనేది అసలు ఏ వయసులో మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు పిల్లలు. యాక్చువల్ అంటే 7th క్లాస్లో మేము చదివేటప్పుడు అసలు 7th క్లాస్కి అంత నాలెడ్జ్ లేదు. నువ్వు చెప్పినట్టు ఇంటర్కే బ్రేకప్స్ ఇలాంటిది, ఇది ఆకర్షణ లవ్ అనేది పక్కన పెట్టేస్తే ఆ ఏజ్లో ఉన్న పిల్లలకు ఏం చేయలేదు తెలియదు. ఏదో అమ్మాయి అబ్బాయి ఏదో క్లోజ్గా మాట్లాడుకునేంత మాత్రం దాన్ని లవ్ అనుకోవడం, ఇంట్లో పరిస్థితులు పక్కన పెట్టేసి చదువు పక్కన పెట్టేసి అదే జీవితమని తిరగడము, చదువుకోకున్న వయసులో చదువుకోకపోవడము, ఇవన్నీ చేసుకోకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎటో కాలేని వయసు. అది పోనీ ఇద్దరికి ఓకే లైవ్ యాక్సెప్ట్ చేసి జర్నీ చేశారు అనుకుందాం అనుకోండి, ఒక 1 or 2 years బాగుంటుంది. ఖచ్చితంగా ఎంత ప్యూర్ లవ్ అన్నా కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి ఖచ్చితంగా. చదువుకునే పిల్లలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బయట అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఏదో ఒక సందర్భంలో డబ్బు యొక్క విలువ దాంట్లో వస్తుంది. పిల్లలు ఏమవుతున్నారంటే ఇలాంటి వాటికి దగ్గర అయ్యి అట్రాక్ట్ అయ్యి జీవితాన్ని కొలాబ్ చేసుకుంటున్నారు తెలుసా. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఇలాంటివన్నీ చేసుకుంటూ పోయినప్పుడు సడన్గా బ్రేకప్ అయింది అనుకో, పిల్లలు తట్టుకోలేరు. ఏం చేయాలో తెలీదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే బయట చూస్తుంటాం మనం, యాసిడ్ పోయడాలు, లేకపోతే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని పెద్ద ఇష్యూ చేయడము, సూసైడ్ల వరకు వెళ్ళడము, వీళ్ళు సూసైడ్లు చేసుకోవడము, ఇవన్నీ నెక్ మూమెంట్కి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లల యొక్క లైఫ్ కొలాప్స్ అయిపోతాయి. పిల్లల్ని చూడండి, ఒకరిని చూసి ఒకరు చెడిపోతారు కానీ స్వతహాగా ఎవరికి ఆలోచన పుట్టదు తెలుసా. అది కూడా పాయింట్. నీకు కావాల్సిన పిల్లల్ని అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఎవరికి ఒకరికి ఉంటుంది, అమ్మాయికి అబ్బాయికి. వీడు మాట్లాడుతూ చేయడం వల్ల ఏముంటుందంటే ఆలోచన పక్కన ఉన్నోడికి పుడుతుంది. ఆ అమ్మాయి రోజు వాడితో మాట్లాడేటప్పుడు ఆ ఆలోచనలు పక్కనున్న అమ్మాయికి పుడతాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే క్లాస్ మొత్తం ఇవే ఉంటాయి కేసెస్. ప్రతి ఒక్కరికి మినిమం నాలెడ్జ్ అని ఉంటుంది. ఇప్పుడు ఎవడో చేసాడని మనం చేసుకుంటూ వెళ్ళామనుకో, రేపు ఒక 2 years 3 years తర్వాత మన లైఫ్లో ఎలాగుంటాయి. నేను ఇలా అంటాను కాదు, మీరు ఇప్పుడు బైక్ మెకానిక్ షాపులు కానీ ఎక్కడైనా వెళ్ళి చూడండి, మోటార్ మెకానిక్లు, బైక్ మెకానిక్లు, పిల్లలంతా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ లవ్ ఫెయిల్స్ అలా ఏం చేయాలో తెలియక అలాంటి వాళ్ళతో పని చేస్తుంటారు. ఈ ఆటో నడిపేట వాళ్ళ పిల్లలు కానీ ఇవన్నీ. ఎందుకంటే చేయాల్సిన సమయంలో చెయ్యరు, చేద్దామని లోపల ఆ పిల్లలకు అది ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని కోల్పోయి ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయడానికి బయట ఆస్కారం ఉండదు. చదువుకుందామా, ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయ్యింటారు, ఏం చదువుతారు? పోనీ ఇంటర్ బేస్ పైన ఏమైనా జాబులు వస్తాయా? రావు. వచ్చిన జాబులు నిలవడం, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది. అది ఒకటి. పోనీ నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారా? నాలెడ్జ్ ఉండదు. బయట ఎలాగుంది ఈ కాంపిటీషన్లో, చాలా టిపికల్ లివింగ్ లైఫ్ స్టైల్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతారంటే ఈ ఆటోలు నడపడం కానీ మెకానిక్లు కానీ వీటన్నిటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఒక సర్కిల్ ఏర్పడము, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోవడము, ఇవంతా ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క లైఫ్ని వీళ్ళు కొలాబ్ చేసుకుంటున్నారు. చివరికి ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? పేరెంట్స్కి, టీచర్ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఏ పేరెంట్స్ నా కొడుకు చెడిపోలేని ఏ పేరెంట్స్ అనుకోడు, పోనీ నా స్టూడెంట్ చెడిపోలేని ఏ టీచర్ అనుకోడు. కానీ బయట వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ని, టీచర్ని బ్లేమ్ చేస్తారు. అవును. ఇప్పుడు అసలు వాళ్ళ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది సార్. నిజంగా నేను మామూలుగా ఎంతసేపు ఉన్నా టీచర్స్ దగ్గర ఎక్కువ ఉంటాడు కదా అని చెప్పేసి అంటాం. కానీ టీచర్ దగ్గరకు వచ్చి చూస్తే టీచర్ సైడ్ కంటే
పేరెంట్స్తో ఎక్కువ ఉంటాడు కదా, ఇంట్లో ఎక్కువ ఉంటాడు కదా మాతో కంటే. మాతో ఉండేది ఒక 8 hours ఆర్ 9 hours ఉంటాడు. దాని తర్వాత ఏంది ఎవరి పనులు వాళ్ళకి. సో స్కూల్ నుంచి డిస్పస్ అవుతారు. ఇప్పుడు ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ నేను ఆ అబ్బాయిని పలానా అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను టీచర్స్తో చెప్తారా? లేదు, చెప్పరు. కొన్ని పేరెంట్స్తో చెప్తారా? చెప్పరు. అలాంటప్పుడు వీళ్ళిద్దరు దానికి ఎలా కారణం అవుతారు? కానీ బయట మాత్రము పేరెంట్స్ని టీచర్ని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు వాళ్ళని బ్లేమ్ చేస్తారు. మీ పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదని వీళ్ళు, మీరు పాటలు సరిగ్గా చెప్పట్లేదని వాళ్ళు. బయట ఏం చేస్తారు, లాస్ట్ కాలేజీలకి స్కూళ్ళకి బ్యాడ్ నేమ్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరైతే టీనేజర్లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ పరిస్థితులను అబ్జర్వ్ చేసుకోవాలి, గమనించాలి. మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, మన పేరెంట్స్ మనం స్కూల్కి పంపిస్తుంటే ఇక్కడ మనం చేసేటి వ్యవహారాలు ఏంటనే. ఒక అమ్మాయిని అబ్బాయిని లవ్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా గెస్ చేసి ఏంటంటే ఇదైతే ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది కదా. ఉంటుంది సార్. మన పరిస్థితి ఏంది అని వాళ్ళు తెలుసుకోవాలి. మనం ఏంటి, మన పేరెంట్స్ ఏంటి, మన పరిస్థితి ఏంటంటే ఆలోచన చేసే శక్తి అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు లవ్ ఎప్పుడైనా చేయొచ్చు ప్రవీణ్. నువ్వు ఇంటర్, డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత లవ్ చేయి. అప్పుడు నీకు జాబ్ ఉంటుంది, సెటిల్డ్ ఉంటాడు. ఈ అమ్మాయి కన్నా బెటర్ అమ్మాయి వస్తుంది. అంటే సార్ ఇక్కడ బెటర్ అబ్బాయి వస్తాడు కదా. కాదు ఇక్కడ మీరు అనేది పాయింటే. అంతవరకు ఆగలేరు కదా వీళ్ళు. లైఫ్ స్కొలాప్ అయిపోతే కదా, తర్వాత ఆగేది పక్కన పెట్టేసే తర్వాత. కానీ ఇక్కడ ఇంకోటి సార్, లవ్లో ఉండి దాని తర్వాత ఉండి ఆ టైంకి పెళ్లి చేసుకుందాం అనుకొని కొంచెం, ఇప్పుడు నా ఫ్రెండే ఇందాక చెప్పాను, వాడు సక్సెస్ఫుల్గా ఉన్నాడు, ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండి చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు లైఫ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసేసి మీరు చెప్పేంత వరకు ఆగే ఓకే లేదు. వీళ్ళకి ఇంకోటి ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? ఆల్టర్నేట్ ఏది లేదు ప్రవీణ్. ఇంకా దీనికి ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే పిల్లల మెంటాలిటీ ఎలాగ ఉంటుందంటే ఎవరు ఏం చెప్పినా వినే ఏజ్ కాదు. ఇంకేదో అంత సాధించామనే మూడ్లో వాళ్ళు ఉంటారు. అవును, ఏదో పొడి చేసినాము అని ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు ఇంటర్, డిగ్రీ అయిపోయిన అమ్మాయిలు చూడండి, ఎక్కడో ఇద్దరు కలిసి లేచిపోవడము, వేరే చోట ఉండడము, అక్కడ ఏదో వాళ్ళకి తెలియని పని చేసుకుంటూ ఉండడము, అక్కడ లైఫ్ కొలాబ్ చేసుకోవడము. పేరెంట్స్కి పిల్లల మధ్యన కూడా బాండింగ్ చాలా దూరం అయిపోయింది తెలుసా. ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లంలో మా పిల్లోడిని, మా అమ్మాయిని స్కూల్కి పంపిస్తామంటున్నారు, కానీ వాళ్ళతో ఓ 10 నిమిషాలు టైం కేటాయించి మాట్లాడే పేరెంట్స్ లేరు. పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోలేకపోతే బయట ఎవరు చెప్తారు? బయట చెప్పారు. టీచర్స్ కూడా ఎలాగ ఉన్నారంటే క్లాస్లో ఏదో మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నాం అయిపోయింది అనుకుంటున్నారు. అలా కాకోకుండా ఇప్పుడు వాళ్ళ స్టేజ్ అది ఏదన్నా 10th, ఇంటర్ అనేది అదో మిడిల్ ఏజ్ వాళ్ళకి. ముందు ఏదైనా చేయాలనుకున్నది మా రైట్ వే వెళ్ళాలన్నా రాంగ్ వే వెళ్ళాలనుకున్నా కూడా కరెక్ట్గా డిసిషన్ తీసుకునే ఏజ్ అది. ఇంటర్ ఒక్కటి వాళ్ళు మామూలు అయితే అయిపోయాయి. డిగ్రీలో ఎందుకంటే మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. డిగ్రీ అయిపోతే ఏదో ఒకటి మనకి జాబ్ పర్పస్ వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. కాబట్టి ఈ 10th, ఇంటర్ అనేది మెయిన్ స్టూడెంట్స్కి లైఫ్ టర్నింగ్ పాయింట్. కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు, మీరు టీనేజ్లో ఉంటే ఒకసారి మీ కుటుంబ పరిస్థితులను, మీ ఫ్యూచర్ని గెస్ చేసి ఇలాంటి డిసిషన్ తీసుకోండి. ఒకటి, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 10 నిమిషాలు కేటాయించి, అమ్మాయికైనా అబ్బాయికైనా 10 నిమిషాలు టైం కేటాయిస్తే, ఇలాంటి టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడామనుకోండి, బయట ఇలాంటి పనులు చేయరు, ఆలోచన చేస్తారు. లివింగ్ స్టేజ్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు బ్రేకప్ అయినప్పుడు వాడికి ఏం చేయాలో తెలియదు, ఫస్ట్ అవే ముట్టుతాడు, మహాప్రసాదం మాదిరి. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ లైఫ్లో. కాబట్టి ఈ టీనేజ్ అనేది వాళ్ళు చేసే తప్పులు తెలుసుకొని బయట పడలేదు అనుకోండి, వాళ్ళ లైఫ్లో 100,000% కొలాప్స్ అయిపోతాయి. కానీ యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను చూడండి బ్రో, పక్కన ఉన్న ఎదవాళ్ళు ఉంటారు చూడు, సరదాగా తాగు మామ, ఒక్క బీడీ తాగు, ఒక సిగరెట్ తాగు అని చెప్పేసి అంటిస్తారు. ఒక్కడు తాగబోతుంటాడు సార్ ఇంటికి, చాలు వాడు ఒక్కడి చాలు జీవితం మొత్తం నాశనం చేయడానికి. వాడు నాశనం అయితే నాశనం అయినాడు సార్. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, నీ జీవితం నీ చేతిలో ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తే నాశనం కండి. కానీ పక్కన కూతురు జీవితం కానీ, కొడుకు జీవితం కానీ, పెళ్ళాం జీవితం కానీ నాశనం చేసే అధికారం వాడికి లేదు. పెళ్ళామే రివర్స్ తాగి కొట్టిందంటే, కూతురే వచ్చి తాగి కొట్టిందంటే, కొడుకే వచ్చి తాగి కుక్కను కొట్టినట్టు కొడితే అదే అర్థమై చావదు ఈ తాగుబోతున్నాయి వాళ్ళకి సగం అనకూడదు. కానీ ఇంకొంతమంది అయితే పెళ్ళిళ్ళు కూడా తాగడం కోసం పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్, పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అది ఫ్రీ లైఫ్ అనేది, ఫ్రీ లైఫ్ ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయినారు. అదే కావాల్సిన శారీరక సుఖాలు దొరుకుతున్నాయి కదా, ఇవన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి యూత్ అనేది సైడ్ దారి పట్టేస్తున్నారు. అదే మేలుకోలేకపోతే మాత్రం ఫ్యూచర్లో యూత్కున్నంత కష్టాలు ఎవరుకుంటారు. ఇప్పుడే చూస్తున్నాం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కడ దాకా ఉన్నాయి.
ఆఫ్టర్ 4-5 ఇయర్స్ తర్వాత ఇవి ఇంకా ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎస్ సార్. కాబట్టి వీటి నుండి ఎంత తొందరగా బయటపడితే వీళ్ళ యొక్క లైఫ్లో అనేవి అంత సేవ్ అవుతాయి. ఇప్పుడు చూసారు కదండి, ఇది వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.